అదేవిధంగా ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన మరి భవానీ హాస్పిటల్ వారి టీంని ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు భవానీ హాస్పిటల్ 2004లో శంకుస్థాపన చేశారు. మరి అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిత్యం ప్రజలకి సేవలు అందిస్తూ అనేక విధాల ముందున్నారు. భవానీపురంలో ముందు ఉన్న హాస్పిటల్ మరి భవానీ హాస్పిటల్. మరి ఈరోజు అదేవిధంగా ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలు కూడా మంచి పేరును తెచ్చుకున్న హాస్పిటల్గా ప్రఖ్యాతిగాంచింది. మరి చంద్రశేఖర్ గారు కూడా వచ్చిన పేషెంట్స్ని కూడా చాలా చక్కగా పలకరించడం కానీ అదేవిధంగా హాస్పిటలైజేషన్ కానీ చాలా బాగుండడం మేము ఇక్కడ విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం మరి సంతోషంగా ఉంది. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా మరి 3 రోజుల పాటు ఉచిత క్యాంపుని నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చాలామంది మనలో హాస్పిటల్కి చెక్ చేయించుకోవడానికి వెళ్ళాలంటేనే భయపడే విధంగా ఉన్నాయి ఈరోజు హాస్పిటల్స్. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి చూపించుకోవాలంటేనే ఎన్ని వేలు అవుతాయో, ఎంత ఖర్చు అవుతుందో, ఎక్కడ ఎంత డబ్బులు అయిపోతాయో అని చెప్పి ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం. మరి కొంతమంది ఈరోజు చంద్రశేఖర్ లాంటి డాక్టర్స్ మరి ముందుకు వచ్చి మరి ఇలాంటి ఉచిత క్యాంపులు నిర్వహించడం వలన ప్రజలందరికీ కూడా అవగాహన ఏర్పడుతుంది. అంటే ఎంత ఖర్చు అవుతుంది, మనం ఏ వైద్యానికి ఎంతవరకు ఖర్చు పెట్టగలం, ఎక్కడ చూపించుకుంటే మనకి బాగుంటుంది అని చెప్పి ఇలాంటి అవగాహన సదస్సులు కూడా ఇలాంటి ఉచిత క్యాంపులు పెట్టడం వల్ల కూడా ప్రజలకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం చేయించుకోలేనివి ఏమైనా ఉంటే కూడా బయట డబ్బులు పెట్టి మరి ఇలాంటి ఉచిత క్యాంపుల్లో మనం సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా మరి మహిళలకు కూడా ఇక్కడికి వస్తే ఎన్నో సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది మహిళా డాక్టర్స్ కూడా మనం చూస్తున్నాం. మరి వీరందరూ కూడా ప్రజలకి సేవ చేసిన వారే. ఇదే విధంగా భవానీ హాస్పిటల్ ఇంకా మంచి డెవలప్మెంట్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ ఉమెన్స్ డే అంటే మహిళా దినోత్సవము. ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ కుటుంబం అనేది ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం అనేది ముందుకు సాగుతుంది. కాకపోతే మనకున్న ఆర్థిక పరిస్థితులు వీటి వల్ల ఏంటంటే మామూలుగా ఆడవాళ్ళ ఆలోచన తత్వం ఎలా ఉంటుందంటే పిల్లలు బాగుంటే బాగుంటుంది, హస్బెండ్ బాగుంటే బాగుంటుంది, సో ముందు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చెప్పి మనకి ఏమన్నా వస్తున్న సమస్యలను కూడా మనం చాలా అశ్రద్ధ చేస్తాము. ఏదైనా తలనొప్పి వస్తున్నా లేకపోతే జ్వరం వస్తున్నా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడము, మందులు వాడుకుంటూ ఉండడము అలా చేస్తుంటాం. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవడం కానీ అటువంటిది చేయము. అదే మన పిల్లలకు గాను మన హస్బెండ్ గాను ఇంకెవరికన్నా ఏదైనా వచ్చిందనుకోండి వెంటనే వెళ్ళి వాళ్ళకి మనం చూపిస్తాం, అన్నీ చేస్తాం. కానీ మన ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యము. మనం అనేది ఒక పిల్లర్ లాగా, ఆడవాళ్ళు అనేది ఇంటికి ఒక పిల్లర్ లాగా. సో ముందు మన ఆరోగ్యం మనం కాపాడుకుంటే మనం ఎంతవరకైనా మిగతా ఫ్యామిలీని అనేది మనం లీడ్ చేయగలము. సో కాబట్టి మనం కూడా ఆరోగ్య పట్ల ఆడవాళ్ళు కూడా శ్రద్ధ వహించాలి.
ఇప్పుడున్న జీవన శైలికి షుగరు, బీపీ, మరియు ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, తర్వాత గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇట్లాంటివి చాలా జబ్బులు కొత్తగా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో వాటి మీద అందరూ అవగాహన తెలుసుకొని దానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్తలు తీసుకొని ఏదన్నా స్టార్టింగ్ స్టేజ్లోనే మనము జబ్బు కనుక్కోగలిగితే జబ్బును మనం పూర్తిగా నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా